హలో అండి, ఇది రిపబ్లిక్ డే రోజు వీడియో అన్నమాట. మేము ఫ్లాగ్ హాస్టింగ్కి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ రైల్వేస్లోని లోకో పైలట్గా చేస్తారండి. ఇది వచ్చేసరికి వైజాగ్లోని మర్రిపాలెంలో ఉన్న లాబీ అన్నమాట. రన్నింగ్ స్టాఫ్ అందరికీ లాబీ ఉంటుంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే మేడము సీనియర్ డిఈ ఆఫీసర్ అయితే వచ్చేసారు. వాళ్ళకి బొకేస్ ఇచ్చి అయితే వెల్కమ్ చేశారనమాట. ఇప్పుడైతే మనకి ఫ్లాగ్ హాస్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు చూడండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అమ్మాయిలు ఒకసారి ఎవరైనా ఇస్తారండి మన జనగణమన. భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ. రైల్వేస్లో అండి లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్ అండ్ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ హెడ్ ఆఫీసర్ ఎవరంటే మనకి సీనియర్ డిఈ ఆఫీసర్ అనమాట. ఇక్కడ సార్ మేడం వాళ్ళే. తర్వాత వచ్చేసరికి ఏఈ ఆఫీసర్ కూడా వస్తారండి, వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ లేడీ అసిస్టెంట్ లోకో పైలట్స్ అనమాట. లేడీస్ కూడా ఉంటారండి అసిస్టెంట్ లోకో పైలట్స్. మేమైతే కంపల్సరీ రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ రోజు అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో అటెండ్ అవుతాము. ఇంతకుముందు రౌర్కెలాలో కూడా అటెండ్ అయ్యే వాళ్ళం, ఇక్కడ కూడా అటెండ్ అవుతున్నాము. తర్వాత వచ్చేసరికండి నాకు రిపబ్లిక్ డే కోసం తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటానండి. మనకి ఇండిపెండెన్స్ కోసం ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణత్యాగం చేసి మొత్తానికి ఫైనల్గా 15th August 1947 అయితే మనకి ఇండిపెండెన్స్ డే రావడం జరిగింది కదా. ఆ తర్వాత మనకి భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి, ఏ విధంగా పరిపాలించాలి, ఎలా పరిపాలిస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైందంటండి. అప్పట్లోని మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కలిసి ఒక భారత రాజ్యాంగాన్ని రాద్దామని అయితే అనుకున్నారు. అందులో ఏంటంటే ప్రజలే నాయకుడిని ఎంచుకోవాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడే ప్రజలకి అన్ని సదుపాయాలు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళని చూసుకోవాలనేది అక్కడ మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఒక నాయకుడిని ఎంచుకున్న తర్వాత వాళ్ళే ఆ పదవిలో ఉండిపోయినట్టయితే వాళ్ళు సరిగ్గా చూసుకుంటారా లేదా అనే డౌట్ కూడా వీళ్ళకి వచ్చిందంటండి. అప్పుడు మళ్ళీ దాని మీద ప్రతి పాయింట్ యాడ్ చేయడము, దాని మీద మళ్ళీ క్వశ్చన్స్ రావడము, మళ్ళీ కొన్ని పాయింట్స్ యాడ్ చేయడం, మళ్ళీ దాని మీద క్వశ్చన్స్ రావడం, ఇలా అయితే జరిగిందంట. మొత్తానికి ఫైనల్గా ఈ భారత రాజ్యాంగం రాయడానికి అయితే మటుకు 3 years అయితే నియర్లీ పట్టిందంటండి. అలాగ ప్రతి ఒక్క విషయాన్ని కూడా అందులో మెన్షన్ చేస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అందులో అన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకి 26th January 1915 అయితే ఈ భారత రాజ్యాంగాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అందులోని ప్రజలు నాయకుడిని ఎన్నుకోవాలి, ఆ నాయకుడు ప్రజల్ని పరిపాలించాలి, వాళ్ళు కూడా ఇంత లిమిటెడ్ పీరియడ్లో ఉండాలి అనే ప్రతి అంశాన్ని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలన్నది మెయిన్ అనమాట అక్కడ. మొత్తానికైతే ఫైనల్గా అయితే రిపబ్లిక్ డేని ఆ రోజునైతే అలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ గాంధీ గారికి అయితే పుష్పాలు కొన్ని సమర్పించి అందరూ కూడా సెల్యూట్ చేశారండి, నమస్కరించుకొని. ఆ తర్వాత మేము కూడా ఇక్కడ డెకరేషన్ కూడా, అంటే అంతా కూడా మనకి ఫ్లాగ్ వచ్చే కలర్స్ అన్నీ యూస్ చేసి ఇక్కడైతే రిపబ్లిక్ డే అట్మాస్ఫియర్ని అయితే ఇలా డిజైన్ చేశారు, చెట్లకి అండ్ బెలూన్స్ అన్నీ కూడా. చాలా బాగా అయితే జరిగిందండి. ఇంకా వచ్చేసరికి ఇక్కడ లాబీ అనమాట. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఇది వచ్చేసరికి గూడ్స్ అనమాట, గూడ్స్ లాబీ అనమాట. గూడ్స్ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా మేము కూడా గాంధీజీ గారికి పుష్పాలు సమర్పించి నమస్కరించుకొని సెల్యూట్ చేశామండి. పిల్లలకి ఈరోజు అన్నీ కూడా రిపబ్లిక్ డే రిలేటెడ్గా అయితే చెప్తాము కొన్ని విషయాలు. మా పాప అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఎస్ఏ ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా స్కూల్లో ఎస్ఏ అనేది చెప్తుందనమాట. తను చిన్నప్పటి నుంచి వీడియోస్ ఉన్నాయి, బట్ నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి నేను పెడతానండి. ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే అన్నిటికి కూడా మేము ముందుగానే కూర్చొని మైన్ పాయింట్స్ అన్నీ తనకు కూడా హెల్ప్ చేస్తూ చిన్నప్పుడైతే మేము రాయించే వాళ్ళని. ఇంకా తనకు అదే అలవాటు అయిపోయింది.
అయిపోయిందనమాట. ప్రతి టాపిక్ మీద కూడా తను ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యి ఎస్ఏ కాంపిటీషన్స్ అవి ఇస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ లోకో పైలట్స్ అండి. నిజంగా ఈ జాబ్ అయితే చాలా కష్టం అండి. మామూలుగా చాలా కష్టమైన జాబ్, అలాంటిది లేడీస్ అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మా ఫ్లాట్ చూసారు దూరంగా కనిపిస్తుంది, అది మా ఫ్లాట్స్ అనమాట. మాకు చాలా దగ్గర అండి. మాకు మా హస్బెండ్కి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా 1.5 year ఎంత అయింది ఆయన వచ్చి. ఇంతకుముందు 25 years ఇలాగా రౌర్కెలలో వర్క్ చేశాము. తర్వాత ఇక్కడ వైజాగ్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇలా పార్కింగ్ అది ఉంటుందండి. వీళ్ళకి రన్నింగ్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ పార్క్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక యాడ్ అండి. దీనికి రైల్వేకి సంబంధించింది. నాకైతే దీని గురించి డిపార్చర్ యాడ్ అనమాట, పెద్దగా ఐడియా లేదు. తర్వాత వచ్చేసరికి మేము మా ఫ్లాట్కి వచ్చేసామండి. ఫ్లాట్లో కూడా ప్రతి ఈవెంట్ కూడా బాగా కండక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా మన గాంధీజీ గారి ఫోటో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో అయితే పెట్టేశారు. కొన్ని పుష్పాలు అయితే మేము కూడా సమర్పించేసుకొని నమస్కారం చేసుకున్నామండి. ఫ్లాట్స్లో కూడా ప్రతి ఈవెంట్ కండక్ట్ చేస్తారండి. మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి ముందు అక్కడికి లాబీకి వెళ్ళిపోయామన్నమాట. మేము తిరిగి వచ్చాము. ఇలా అయితే మా రిపబ్లిక్ డే అయితే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని మొదటిసారి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.